సో మీకు హెయిర్ ఆయిల్ ఉపయోగించే ముందు సో ఇలా ఇస్తాం కదా, హెయిర్ ఆయిల్ షాంపూ, కుంభ క్యాప్ తీసుకోండి. బాటిల్ ఉపయోగించే ముందు బాగా షేక్ చేయండి, బాగా షేక్ చేయాలి. తర్వాత ఈ క్యాప్ పెట్టండి, ఈ క్యాప్ పెట్టి అప్లై చేయండి. సో ఇలా అనగానే ఇలా డ్రాప్స్ పడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇలా హెయిర్స్ని సైడ్కి తీసుకుంటూ ఇలా 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 డ్రాప్స్ పెట్టిన తర్వాత సో మన చేత్తో చాలా స్మూత్గా అనండి, ఎక్కువ అవసరం లేదు. సో మీరు ఆయిల్ అప్లై చేసేటప్పుడు మీ హెయిర్స్ని కుంభ చేసుకోండి. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఎవరైనా ఈ ఆయిల్ తలస్నానానికి ముందు మీరు ఉపయోగించుకోండి. తలస్నానానికి ఒక గంట ముందు ఆయిల్ అప్లై చేసుకోండి. సో 24 గంటలు మన హెడ్ మీద ఆయిల్ ఉంటే బాగా వర్క్ అవుతుంది అనే భ్రమలో మీరు ఉండొద్దు. ఓకే? సో తలస్నానానికి ఒక గంట ముందు, ఒక గంటన్నర ముందు, ఒక 30 మినిట్స్ తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత మీరు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అంతేగాని 24 గంటలు మీ హెడ్ మీద ఉంచుకుంటేనే రిజల్ట్స్ వస్తాయి అనే భ్రమలో మీరు ఉండనవసరం లేదు. ఒక మొక్కకి మనము జస్ట్ రోజు మొత్తం మీద ఒకసారి వాటర్ పోస్తాము. సో 24 గంటలు వాటర్ పోయిన అవసరం లేదు దాని మీద. ఓకే. సో ఇక్కడ కూడా అంతే, మీ హెయిర్స్ మీద సో ఒక 30 మినిట్స్, ఒక గంట సేపు ఉంటే సరిపోద్ది. ఓకే? ఇది ఆయిల్ అప్లై చేసినప్పుడు మీకు లైట్గా కూలింగ్ కూడా వస్తుంది. సో అప్లై చేసే ముందు బాటిల్ని షేక్ చేయాలి, ఇలా గుర్తుపెట్టుకోండి. సో అప్లై చేసే ముందు మీ హెయిర్స్ని దూకోండి. లేడీస్ అయినా బాయ్స్ అయినా సేమ్, మన తల భాగం మొత్తం ఒకటే ఉంటుంది కాబట్టి సేమ్ ప్రాసెస్. ఇంకా లేడీస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళ హెయిర్కి తగ్గట్టుగా కొన్ని డ్రాప్స్ వేసుకుని సో ఇలా అనుకోండి. ఓకే, సరిపోతుంది. తర్వాత సో మీరు అప్పుడే కుంభ్ చేయొద్దు. సో బాయ్స్ అయినా లేడీస్ అయినా ఆయిల్ అప్లై చేసినప్పుడు వెంటనే కుంభ్ చేయొద్దు. ఎందుకు కుంభ్ చేయొద్దు అంటే మీ హెయిర్ రూట్స్ని అప్పుడే డిస్టర్బెన్స్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ వెంటనే దువ్వెన పెట్టి, సన్నగా ఉన్న దువ్వెన పెట్టి సో దువ్వామనుకోండి, మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసేటప్పుడు హెయిర్ రూట్స్ని ఇలా డిస్టర్బెన్స్ చేస్తాం కదా. సో ఒక మొక్కని మనం ఎలా అన్నీ కొద్దిగా ఇంకా మళ్ళీ ఎక్కువసార్లు అన్నాం అనుకోండి, అదేమవుతుంది, మొక్క పైకి వస్తుంది కదా. అలాగే మన హెయిర్స్ కూడా ఆయిల్ అప్లై చేసినప్పుడు వెంటనే కుంభ్ చేయొద్దు. సో ఆయిల్ అప్లై చేయండి, అలా వదిలేసేయండి. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత సో దీంతో ఆయిల్ అప్లై చేస్తే ఉపయోగాలు ఏమిటంటే, మన చేత్తో ఆయిల్ అప్లై చేస్తాం అనుకోండి, మన చేత్తో ఇలా పోసుకొని ఇలా అప్లై చేస్తాం అనుకోండి, ఆయిల్ అనేది హెయిర్ రూట్స్ వరకు చేరుకోకపోవచ్చు. సో దీంతో మనం ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ రూట్స్కి మన స్కిన్కి చేరుకుంటుంది కాబట్టి మంచి ఉపయోగాలు ఉంటాయి. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత సో ఇలా లైట్గా ఇలా స్మూత్గా చేయండి. తర్వాత ఇలా 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 పిసుకొద్దు. ఓకే, సో హెడ్ మీద మన చేయి ఇలా పెట్టి సో ఇది ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగిద్ది, మంచి కూలింగ్ ఉంటుంది ప్రోడక్ట్లో. ఓకేనా? ఇంకా ఇలా పెట్టుకుని ఇలా అనండి. బయట దొరికే మసాజ్లు ఉంటాయి కదా,
సో అవి వాడమాకండి, అవి సన్నగా ఉండి హెయిర్స్ మొత్తాన్ని ఇలా గింగరాలు తిరుగుతూ ఉండేది కాబట్టి సో హెయిర్ రూట్స్ మీద బాగా బలప్రయోగాలు ఎక్కువ జరిగి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటాయి. సో చాలామంది ఏమంటారంటే మసాజ్ చేయడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతాయి అంటారు. సో పిచ్చిగా చేపడుతున్న రుద్దుటాలు గట్టి పీకినట్టు పీకుతూ కూర్చున్నారు అనుకోండి, స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ కూడా ఊడిపోతూ ఉంటాయి. ఓకే, అలా కాదు. సో ఇలా పట్టుకుని సో మన హెయిర్స్ అనేది ఇలా ఉండాలి, అంతేగాని ఇలా 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 అనకూడదు. ఓకే, జస్ట్ 5 నిమిషాలు 5 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో జస్ట్ 5 మినిట్స్ లోపు, 1 మినిట్ అయినా 2 మినిట్ అయినా 3 మినిట్స్ మీ ఇష్టము. జస్ట్ హెయిర్స్ని ఇలా అంతే. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉండే, ఎందుకంటే సో మనం అక్కడక్కడ పెట్టిన ఆయిల్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా మనం రన్గా అనుకోండి. మంచిగా సప్లై అవుతుంది. సో తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత అంతేగాని ఇలా పెసుకుంటాలు లేదా ఇలా రుద్దుటాలు చేయమాకండి. స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ కూడా ఊడిపోతామంటే జస్ట్ మీకు మసాజ్ ఇలా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే ఇలా అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగిద్ది. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత 2 గంటల లోపు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసేసుకొని మంచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ చుండు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, దురద ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా హెడ్ మొత్తం మీద రోజు మొత్తం ఆయిల్ ఉంచుకోకూడదు. ఈ ఆయిలే కాదండి, ఏ ఆయిల్ కూడా సో హెయిర్ ఆయిల్ అనేది 24 గంటలు అనేది ఉంచుకోని అవసరమే లేదు. అలా ఉంచుకోవడం వల్ల సో లేనిపోయిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఆయిల్ మీద ఒక చెమట పట్టింది అనుకోండి, సో ఈ ఆయిల్ చెమట రెండు కలిస్తే మనకి అక్కడ ఆయిల్ చెమట రెండు కలవకూడదు. ఈ రెండు కలిసింది అనుకోండి మనకి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుంది, వైరస్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల స్కిన్ దురద రావటము, డాండ్రఫ్ ఎక్కువ అవటము, సో ఈ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందుకే సో ఎవరైనా ఆయిల్ అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత 2 గంటల తర్వాత ఎవరైనా హెయిర్ వాష్ చేసేసుకోండి. ఇది మంచి ఉపయోగాలు ఉంటాయి. వీక్లీకి 3 సార్లు ప్లాన్ చేసుకోండి, ఇలా చాలా బాగుంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా. సో తర్వాత మీకు షాంపూ చేసే ఫార్ములా అనేది మొత్తం 3 ఉంటాయి. ఆ 3 ఫార్ములా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ 3 ఫార్ములాని మీరు వాడుకోవచ్చు. సో ఫస్ట్ మీకు ఒకటే చూస్తాము, రిమైనింగ్ 2 చెప్పాలా లేదా అనేది ఫస్ట్ హెయిర్ వాష్ అయిన తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఫస్ట్దే మీకు బెస్ట్గా అనిపిస్తుంది అనుకోండి, కంటిన్యూ చేసేసుకోండి. బెస్ట్గా లేదనుకోండి సో ఈ రెండోది కూడా మీరు అడగండి, ఈ 2, 3 కూడా మీరు అడగండి, పర్సనల్గా మా వాట్సాప్లో అడగండి. ఓకే, ఇంకా హెయిర్ వాష్ చేసే ప్రాసెస్ అనేది మీకు డెమోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఆయిల్ అప్లై చేసుకున్నా కదా, సో ఇప్పుడే నేను నేనే కుమ్ము చేయను, మీరు కుమ్ము చేయొద్దు. సో తలస్నానానికి వెళ్ళే ముందు కూడా మీరు కుమ్ము చేయొద్దు. ఇంకా లేడీస్ అంటారా, సో వాళ్ళ లాంగ్ హెయిర్ అనేది హెయిర్స్ అటు ఇటు ఇలా అంటారు కదా, సో సాఫ్ట్గా ఉన్న హెయిర్ అయితే ఓకే. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఇలా అన్నప్పుడు హెయిర్ అనేది చిక్కు పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఇలా కుమ్ము చేసుకోండి. సో లేడీస్ కూడా పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ దువ్వెలు, పెద్ద దువ్వెలు ఉంటాయి, లావుగా ఈ సైజు పెద్ద దువ్వెలు ఉంటాయి, చిక్కు తీసుకోవడానికి ఉపయోగించుకోండి. హెయిర్ స్టైల్కి సన్నగా ఉన్న దువ్వెలను ఉపయోగించుకోవాలి. ఓకే, ఇంకా లేడీస్ కూడా లాంగ్ హెయిర్ ఉందనుకోండి ఇలా దూకోండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా దూకోండి, మళ్ళీ స్టెప్ అయిపోయిన తర్వాత ఇలా దూకోండి. ఇది ప్రాసెస్. సో ఒక చేత్తో ఇలా పట్టుకోవాలి హెయిర్ రూట్స్కి, మీ దువ్వెనకి మధ్యలో మీ చేయి ఒకటి ఉంటుంది కదా, అది ఇలా పట్టుకోవాలి. ఓకేనా, ఎందుకంటే దువ్వెన బలం అనేది కిందకు లాగుతూ ఉండిద్ది. సో మధ్యలో చేయలేదనుకోండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి బలం అనేది కిందకి ఫోర్స్ చేస్తారు కాబట్టి మీరు, సో ఇక్కడ లూజ్గా ఉన్న హెయిర్స్ కూడా ఊడిపోతూ ఉంటాయి. అందుకే ఒక చేయి ఖాళీగా ఉండేది కాబట్టి ఒక చేతితో దూకోవాలి. మీరు స్టెప్పులుగా దూకుంటూ రండి. ఇది ప్రాసెస్. ఇంకా తలస్నానం అనేది లైవ్ డెమో అనేది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. సో ఆయిల్ అప్లై చేసే ఇది ప్రాసెస్ అయితే ఇది. సో శ్రీగణ హెయిర్ ప్రోడక్ట్, న్యూ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, మంచి కూలింగ్ వస్తుంది. ఓకే, ఇంకా షాంపూ ఫార్మ్ అనేది మీకు డైరెక్ట్గా మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను.
సో ఫస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది వాడుకోవచ్చు మంచిగా. చాలా అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకా నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పేది 3 పాయింట్లు. ఆయిల్ అప్లై చేసే ముందు బాటిల్ షేక్ చేయాలి. ఓకే, తర్వాత ఆయిల్ అప్లై చేసే ముందు మీ హెయిర్స్ని దూకోవాలి. 3వ స్టెప్, ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ ఇలా అప్లై చేస్తున్నారు కదా, సో చేసిన తర్వాత ఇలా స్మూత్గా అనుకోండి, అంతేగాని గట్టిగా అనొద్దు. స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ కూడా ఊడిపోతూ ఉంటాయి. ఇలా అనుకోండి. ఆయిల్ మొత్తం హెడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అనుకోండి. తర్వాత లేడీస్ అనుకోండి, బాయ్స్ ముడి పెట్టుకోవడం, క్లిప్ పెట్టుకోవడం వదిలేసుకోండి. ఇంకా బాయ్స్ అంటారా, సో నార్మల్గా వదిలేసేయండి. ఆయిల్ అప్లై చేసిన వెంటనే కూడా మీరు కుమ్ము చేయొద్దు. లేడీస్ అయినా బాయ్స్ అయినా ఆయిల్ అప్లై చేసిన వెంటనే కుమ్ము చేయొద్దు, ఎందుకంటే హెయిర్ రూట్స్ మీద మీరు అప్పుడే బలప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి అలా వదిలేసేయండి. ఇంకా డైరెక్ట్గా మీరు తలస్నానం చేసేసేయండి, కుమ్ము చేయొద్దు. ఇంకా లేడీస్కి కర్లీ హెయిర్, ఫ్రిడ్జ్ హెయిర్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంతమంది పైప్ అని దూకోండి, ఎక్కువేం అవసరం లేదు. ఒక చేత పట్టుకొని హెయిర్ రూట్స్ మీద బలప్రయోగాలు చేయకుండా చేసేసేయండి, డైరెక్ట్గా హెయిర్ వాష్ చేసేయండి. ఓకేనా. హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా బలప్రయోగాలు ఎక్కువ చేయమాకండి. గట్టి బిగిన బేకటాలు, రుద్దటాలు ఏం చేయమాకండి. మీకు షాంపూ ఫార్ములా ఇస్తున్నాం కాబట్టి మీకు డాండ్రఫ్ ప్రాబ్లము, దురద ప్రాబ్లము, లేదంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లము, హెయిర్ గ్రోత్, రీగ్రోత్ అనేది మీకు ఆ షాంపూ ఫార్ములా మీకు నొరగ వస్తే చాలు. ఇంకా చుండు ప్రాబ్లం, దురద ప్రాబ్లం ఉన్న వాళ్ళు లైట్గా మీ చేతి గోళ్ళతో నొరగ వచ్చిన తర్వాత ఇలా మీ హెడ్ మీద చాలా స్మూత్గా ఇలా అనుకోండి. అది హెయిర్ వాష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే తలలో దువ్వెన పెట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే తడి హెయిర్స్ మీద బలప్రయోగాలు చేయకూడదు. తడి హెయిర్స్ మీద బలప్రయోగాలు చేస్తే తడి హెయిర్స్ అనేది చాలా వీక్గా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్, పొడుగు ఉన్న నేల మీద ఒక మొక్కను పెకటానికి మనం బలం అనేది ఎక్కువ ఉపయోగించాలి. కానీ తడిగా ఉన్న నేల మీద ఒక మొక్కను పెకటానికి ఇలా అనగానే వచ్చేస్తుంది. ఓకేనా. స్మాల్ ఎగ్జాంపుల్ అనేది ఇది కూడా. ఓకే, ఇది ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్. సో వీక్లీకి 3 times హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. సో మీరు డైలీ అప్లై చేసుకుంటాను చేసుకోవచ్చు, కానీ అప్లై చేసిన తర్వాత వెంటనే హెయిర్ వాష్ ప్లాన్ చేసేసుకోండి. ఓకేనా. సో ఆయిల్ మన 24 గంటలు మన హెడ్ మీదే ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది భ్రమ అండి. అలా అవసరం లేదు, ఉంచుకోకూడదు కూడా. చాలామంది కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది, కొంతమంది సెట్ కాదు. ఎందుకంటే సెట్ కాలేదు అనుకోండి, మీరు ఎండల్లో తిరుగుతూ ఉంటారు, దుమ్ము ధూళి అన్నీ అంటుకుంటూ ఉంటాయి, లేదంటే చెమట పడుతూ ఉంటుంది, లేదా హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటారు బాయ్స్ అయినా లేడీస్ అయినా. సో ఎండలోకి వెళ్ళినప్పుడు గాలి లేకపోతే చెమట పడుతూ ఉంటాయి. సో అప్పుడు మీ హెడ్ మీద ఆయిల్ ఉందనుకోండి, సో ఆయిల్ చెమట రెండు కలిస్తే మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, మీ స్కిన్ ర్యాపిడ్ వస్తూ ఉంటుంది, దురదలు వస్తూ ఉంటాయి, డాండ్రఫ్లు పడుతూ ఉంటాయి. ఈ మొత్తం చేయమాకండి. సో అందుకే నేను ఏం చెబుతానంటే, ఆయిల్ అప్లై చేసిన తర్వాత 30 minutes తర్వాత ఎప్పుడైనా హెయిర్ వాష్ ప్లాన్ చేసేసుకోండి, ఒక 2 గంటల లోపు. ఇలా వీక్లీకి 3 సార్లు హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి, లేదా డైలీ చేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్.